హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియో ఏంటి అని అంటే పూర్ణన్న వెడ్డింగ్ సిరీస్లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ వెడ్డింగ్ హల్దీ. సో హల్దీ రోజే వెళ్ళాను అనమాట. ఈవినింగే నేను వెళ్ళేసరికి హల్దీ ఏం స్టార్ట్ అవ్వలేదు, చాలా టైమే పట్టింది, కొంచెం లేట్గా చేశారు. సో నేను వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి ఆ తర్వాత హల్దీ దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ హల్దీ దగ్గరికి వెళ్ళగానే అందరికీ ఒకే ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ మధ్య హల్దీ అనగానే ఎంజాయ్ చేయాలి అన్న ఫీలింగే. అంతకుముందు అంటే మంగళ స్నానం చేయించాలి అన్న ఇంటెన్షనే ఉంటుండే. ఇప్పుడు అలా కాదు, వీడియోస్ తీసుకోవాలి, రీల్స్ చేయాలి, ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరం. బికాస్ మన లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఒకరికి పెళ్ళి అవుతుంది అని అంటే పక్కాగా అందరం ఎంజాయ్ చేయాలి అండ్ ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి అనమాట. అండ్ ఇక్కడ పూర్ణన్న వెడ్డింగ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి హల్దీ వీడియోతో. అండ్ హల్దీ ఫస్ట్ మాత్రం పూర్ణన్న వాళ్ళ అక్క బావ వాళ్ళు పెడుతున్నారనమాట, ఇక్కడ కనిపించే వాళ్ళే. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళాము లాస్ట్లో, కొంచెం అందరూ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మేము వెళ్ళామన్నమాట, ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ ఇక్కడ హల్దీ పూసిన తర్వాత కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకుందామని ప్లాన్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఒక్క రీల్ అయితే సెటిల్డ్గా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ వీడియో మన దగ్గర లేదు, ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఉంది. అండ్ హల్దీ కంప్లీట్ అయిందో లేదో కూరాడుకుండలకి వెళ్ళిపోయారనమాట. చాలామంది ఇక్కడే ఉన్నాం, కొంతమంది మెయిన్ వాళ్ళతో కూరాడుకుండలు కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లైక్ పాలు అలాంటివి తీసుకొని వచ్చి దాంతో కూడా హల్దీ సెలబ్రేట్ చేశారు. నెక్స్ట్ డే పెళ్లి కొడుకు చాలా గ్లోగా ఉండాలి అని చెప్పి. మనకి ఆబ్వియస్లీ ముందు రోజు మనకు నిద్ర ఉండదు, బట్ అయినా నెక్స్ట్ డే మంచిగా ఉండాలి అని చెప్పి కొంచెం ఏదో ఇలా హల్దీ అవన్నీ పోయడం వల్ల బాగా కనిపిస్తాము అని చెప్పి చిన్న థాట్ అనమాట ఎవరికైనా ఉండేది. సో అలా పాలు అలాంటివి కూడా తీసుకొచ్చి సెలబ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ శ్వేతక్క నేను పూర్ణన్న కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము. బికాస్ పెళ్ళిలో చాలా హడావిడి ఉంటుంది, మనం అంత ఫ్రీగా ఉండలేము అని చెప్పి ఇక్కడ అన్న నేను అక్క ముగ్గురం ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మా ఫొటోస్ అయిపోయిన తర్వాత మిగిలిన రీల్ షూట్ అలా అయిపోయిన తర్వాత పసుపు బియ్యం అయితే కలిపారనమాట ముత్తైదులు అందరూ కలిసి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత. ఆ పసుపు బియ్యం కలపడం లైక్ 3, 5, 9 మంది ఇలా ఎంతమంది అయినా కలపవచ్చు. అందులో నేను కూడా మ్యారీడ్ కాబట్టి ఈసారి నాకు కూడా చాయిస్ వచ్చింది. సో నేను ఎందుకు వదులుకుంటా, నేను కూడా యూజ్ చేసేసుకున్నాను. అక్కడ నేను కూడా బియ్యం కలిపేశాను అనమాట. ఇక్కడ పూర్ణన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ వాళ్ళని కూడా ఒకసారి లుక్ వేద్దాము అని చెప్పి చూపించేశాను. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నేను వేసుకున్న జ్యువెలరీ గురించి కూడా చాలామంది అడిగారు. ఇది 2 స్టెప్స్ జ్యువెలరీ, నేను వినీలా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ నేను షార్ట్ వీడియోలో ప్రొవైడ్ చేశాను. బట్ ఇంకా ఎవరికైనా కావాలి అని అంటే లాంగ్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి నా షార్ట్ వీడియోకి వెళ్ళి చెక్అవుట్ చేసేసి వాళ్ళ పేజ్లో కాంటాక్ట్ అయ్యి హ్యాపీగా తీసేసుకోండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. ఇక్కడ పెళ్లి కొడుకుని చేసే సీన్ అనమాట, ఇదే పెళ్లి కొడుకుని చేశారు. మా సైడ్ అయితే కొంచెం పెళ్లి బొట్లు అవి పెడతాము, లైక్ ఏమంటారు తిలకంతో. బట్ అన్న వాళ్ళ సైడ్ అలా ఏం పెట్టరంట, జస్ట్ నార్మల్గా కుంకుమ పెట్టేసి బట్టలు అవి పెట్టేసి చేసేస్తారు. అండ్ ఇక్కడ ముత్తైదులు అందరూ కలిసి బియ్యం దంచుతున్నారు. మనం పసుపు దంచడం ఎలానో ఇక్కడ బియ్యం దంచడం అలా అనమాట. కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ అనమాట. సో అలా దంచి వాళ్ళు పాటలు పాడారు. బట్ యాక్చువల్లీ నేను ఆ పాటలు పాడే టైంకి అక్కడ లేను, సో తీయలేకపోయాను. అండ్ ఇక్కడ పసుపు బియ్యం దంచి పోసామన్నమాట. అవే తలంబ్రాల బియ్యము. రేపు పెళ్లి రోజు వాళ్ళు తలంబ్రాలుగా పోసుకుంటారు అమ్మాయి అబ్బాయి ఈ బియ్యమే. అంతే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ వెడ్డింగ్ వీడియోలో కలుస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అంతే ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.